అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. సో ఐ ట్రై అట్లీస్ట్ ఈ వీడియో అన్న పోస్ట్ చేయడానికి, అంటే షూట్ చేయడానికి. ఏం లేదు, రేపు వ్రతం, అంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే వ్రతం అనమాట, లాస్ట్ వీక్. సో ఏంటి అమ్మ ఏం చెప్తుంది? కన్నా? సో లాస్ట్ వీక్, అంటే ఈ 7th వీక్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. మా హస్బెండ్ లేరు అనుకోకుండా ఊరికి వెళ్ళారు. సో నేను ఎందుకు ఇస్తున్నావు? సో ఆయన ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను. సో రేపు మార్నింగ్ లేచాక ఎంతవరకు షూట్ చేయగలుగుతానో చూద్దాం. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. హెయిర్ కట్ తర్వాత ఫస్ట్ టైం ఆయిల్ అప్లై చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ ఆఫ్టర్ హెయిర్ వాష్ ఎలా ఉంటుందో. హోప్ఫుల్లీ ఇలా ఉంటే ఓకే. నువ్వేంటి నాన్న? ఈజ్ ఎంజాయింగ్. ధ్రువి, యూఆర్ ఎంజాయింగ్ రైట్? ఎవరది? మాట్లాడు, హాయ్ చెప్పు, క్లాప్స్. మార్నింగ్ టైం ఇప్పుడు 7:52 అవుతుంది. వర్క్ అంతా అయిపోయి స్నానం చేసి ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి చూడండి వెదర్కి రైన్. నేను మొత్తం ముగ్గులు అవన్నీ వేసేసి ఇంకా పని అయిపోయిందని వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది. వెదర్ అయితే సూపర్గా ఉంది, అంటే లేజీగా కూడా ఉంది, నాకు పని చేయాలనిపించట్లేదు. బట్ స్టిల్ మోటివేటింగ్ మై సెల్ఫ్, ఇంకా వెళ్ళి పని చేసుకుందామని చెప్పి. నా ముగ్గులు పూతున్నాయి. ఎనీవే, మనం పూజ అయితే ఆపొద్దు కదా. సో లెట్స్ గో. రెడీ. జస్ట్ కొంచెం సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ పెట్టేసుకొని రెడీ అయిపోయి ఇంకా పని స్టార్ట్ చేసేద్దాం. నువ్వు చిమ్మిలి ఉండలు చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మనకి ప్రమిదల కోసం బియ్యం నానబెట్టేసాను. సో చిమ్మిలి ఉండలు చేయడం అనేది కంపల్సరీ అని చెప్పాను కదా నేను మీకు ప్రీవియస్ వీడియోలో. ఇవి ఒక 7 అయినా చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నారు అంటే చేసుకోవచ్చు, కానీ స్వామివారికి మాత్రం 7 పెడితే సరిపోతుంది. అండ్ వడపప్పుకు నానబెట్టేసాను, పానకం, చిమ్మిలి ఉండలు అయినాయి. అండ్ ప్రమిదలకి బియ్యం మిక్సీ పట్టేశాను. అన్ఫార్చునేట్గా మిక్సీ ఆగిపోవడం వల్ల అది హాఫ్ అయింది. ముద్దలు అయితే వస్తాయి కానీ రఫ్కి వస్తాయి. సో ఇట్స్ ఓకే. అండ్ ధ్రువ లేచాడు, వాడి కోసం చేస్తున్నాను. ఇప్పటికైతే ఇంతే. బాయ్.
కావాల్సినవన్నీ తెచ్చుకొని మండపం అయితే చేసేస్తున్నాను. ఇదొక్కటి మాత్రం నాకు చాలా బాగా వచ్చనమాట. ఎందుకంటే ఎవ్రీ వీక్ కంపల్సరీ నేనే చేసేదాన్ని. కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, సువాసన కోసం ఏవైనా వేసుకోవచ్చు. పన్నీర్ కానీ ఏదైనా. నేను ఇక్కడ పచ్చకర్పూరం వాడాను. ఆ తర్వాత ఒక బంగారు నాణం, బంగారం, వెండి, రాగి ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత తమలపాకులు పెట్టేసి చుట్టూ, తర్వాత కొబ్బరికాయ అండ్ బ్లౌజ్ పీస్ అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడమే. తర్వాత దీపాల కోసం ఆ కింద ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు, తమలపాకులైనా వేసేసుకోవచ్చు. సో ఇంకా మనం చేసుకున్న ప్రమిదలు ఉన్నాయి కదా, అవి పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. వెనక స్వామివారి ఫోటో ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే, బట్ నేనైతే పెట్టేశాను అనమాట ఎవ్రీ వీక్లానే. అలా జరిగింది పూజ. యాక్చువల్గా ఫుల్ ఫుటేజ్ తీయలేకపోయాను, ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కదా. సో కొంచెం వరకు అయితే కొంచెం షూట్ చేశాను అంతే ఇంకా. సో మార్నింగ్ పూజ అలా అయిపోయింది. అండ్ భోజనానికి నాన్న అండ్ చెల్లి వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం హడావిడిగా అవుతుంది కదా పూజ. సో ఈవినింగ్ కొంచెం రిలాక్సింగ్గా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర దీపం పెట్టేసి స్టార్ట్ చేస్తాను. అన్ఫార్చునేట్గా నేనైతే వ్రతం మొత్తం తీయలేకపోయాను, ఒక్కదాన్ని చేసుకున్నాను. అండ్ కొంచెం కాన్సన్ట్రేషన్ అండ్ కన్ఫ్యూజన్ వల్ల నేను పూర్తిగా తీయలేదు వీడియో. అండ్ మీరు ఎవ్రీ వీక్ షార్ట్స్లో చూస్తున్నారు కదా, అంతే సేమ్. సో పూజ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయాను. పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, చూద్దాం ఏమవుతుందో. సో ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేశాను. దీపారాధన కంప్లీట్. సో పూజ అంటే పెద్దగా ఏముండదు ఈవినింగ్. కాకపోతే మెయిన్ ఏంటంటే ముత్యాల హారతి ఇస్తారు. సో అది పూజ అయిపోయాక అనమాట. లాస్ట్ స్వామివారికి అది దిష్టి తీసినట్టు అంటే మమ్మీ చెప్పింది. సో కాసేపు గోవిందనామాలు చదువుకుంటూ అలానే అలా ప్రశాంతంగా కూర్చుందామని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్. హరి గోవింద గోకుల నందన అయిపోయింది ఫైనల్గా పూజ అయితే. సో ఐఎమ్ ఫీలింగ్ సాడ్, అంటే నెక్స్ట్ వీక్ నుండి వ్రతం ఉండదు కదా అని చెప్పేసి. బట్ ఈ వ్రతం ఫస్ట్ మమ్మీ చేసుకుందనమాట. మాకు తెలుసు వ్రతం ఉంటుందని, కానీ మమ్మీ స్టార్ట్ చేసింది. సో మమ్మీని ఇన్స్పైర్ అయ్యి చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను పర్టికులర్గా వచ్చేసి ఎలాంటి రిజల్ట్స్ కోసం అయితే చేయట్లేదు, జస్ట్ నాకు బాగా అనిపించింది చేసుకోవడం. సో ఐ స్టార్టెడ్ ఇట్ లైక్ సడన్గా అనమాట. చేసుకుందాం చెప్పి పోస్ట్‌పోన్ చేస్తుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మమ్మీ కాల్ చేసి, ఈరోజు స్టార్ట్ చేయి, నేను హెల్ప్ చేస్తా, ఫస్ట్ డే నేను పుషప్ ఇస్తా, నువ్వు స్టార్ట్ చేయని చెప్పేసి మమ్మీ సామాగ్రి అంతా తీసుకొని వచ్చి, అసలు చాలా అంటే అసలు ఆ రోజు ఎన్ని ట్విస్ట్లు అంటే నేను చెప్పలేను మీకు. ఫస్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, మీరు చూడండి. ఎన్ని ట్విస్ట్లు అంటే అడ్డంకులు. సడన్గా గ్యాస్ అయిపోయింది, కరెంట్ లేదు ఆ రోజు. లిటరల్గా మార్నింగ్ 9కి పవర్ కట్ అయితే 11 వరకు కరెంట్ లేదు. మాకు ప్యూరిఫైర్ రాదనమాట పవర్ లేకపోతే. అండ్ మిక్సర్ కావాలి ప్రమిదల కోసం. అంటే డైలీ నీడ్స్ అయినా కానీ కంపల్సరీ పవర్ ఉండాలి. అండ్ ఆబ్వియస్గా గ్యాస్ అనేది ఇంపార్టెంటే. సో అసలు భయం వేసింది, ఎందుకు ఇంత ఘనంగా అడ్డంకులు వస్తున్నాయని చెప్పి. బట్ స్టిల్ నేను మమ్మీ ఈవినింగ్ చేసుకుందాంలే ప్రశాంతంగా అంది, కానీ లేదు చేసేసుకోవాలని చెప్పి ఆ రోజు అలా స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ ఐ థింక్ అది 8th ఫిబ్రవరి ఫస్ట్ వ్రతం చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నుండి నేను రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ, తప్పుని సరిదిద్దుకుంటూ వ్రతాన్ని అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు లాస్ట్ డే, దేవుడు నాకు పరీక్ష పెట్టినట్టు వ్రతం నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. అంటే మా హస్బెండ్ లేరు, ఊరికెళ్ళారు. అండ్ మమ్మీ కూడా రాకూడదు. సో ఆయన నా ఒక్కదానితో, అంటే నన్ను టెస్ట్ చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ నేను ఒక్కదానే ఫస్ట్ టైం ఒక వ్రతం చేసుకోవడము వితౌట్ ఎనీ హెల్ప్. అంటే సర్దుకునే దగ్గర నుండి వ్రతం పూజ చేసుకోవడం వరకు అంతా నేనే చేసుకున్నాను అనమాట. చెల్లి వచ్చి ధ్రువాన్ని పట్టుకుంది. సో నేను పని అంతా చేసేసుకున్నాను. అండ్ ఎంత ఒక పెద్ద లైఫ్ చేంజింగ్ అనేది జరుగుతుంది స్లోగా, మాకు తెలియకుండానే జరుగుతుందనమాట. ఈ వ్రతం ఎఫెక్టా ఏంటా అనేది కాదు అని అయితే చెప్పలేను, ఖచ్చితంగా స్వామివారి దయ వల్లే జరుగుతుంది. సో ఫ్యూచర్లో నేను మీకు అది చెప్తాను తర్వాత. అండ్ ఇంకేం చెప్పాలి, అసలు వ్రతం
చేస్తున్నప్పుడు నా మనసులో చాలా క్వెషన్స్ అనమాట. ఫస్ట్ 2 వీక్స్‌లోనే కరెక్టే చేస్తున్నానా? ఇట్లా చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? అది ఇది అని చెప్పి ఆబ్వియస్‌గా మిస్టేక్స్ ఉండేవి. బట్ వాటన్నిటిని నేను గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్ అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండేదాన్ని. అండ్ అనుకోకుండా ఆహ్, ఇంటికి గెస్ట్ రావడం అంటే మా బాబాయ్ వాళ్ళు అనుకోకుండా రావడం. వాళ్ళకి వ్రతం అని తెలీదు. నేను వాళ్ళని కూడా సడెన్‌గా రమ్మన్నాను. ఒకసారి అయితే పిలవకుండానే వచ్చారు. అట్లా అంటే స్వామివారి దయ ఉంటే అలాంటివి జరుగుతుంటాయని అంటారు. సో, చాలా జరిగేది. ఒకటే గాదు. చాలా వ్రతం స్టార్ట్ చేసుకుందాం అనుకున్నప్పటి నుండే చాలా చాలా మంచి విషయాలు జరుగుతున్నాయన్నమాట మా లైఫ్‌లో. అంటే లాస్ట్ ఇయర్ వాస్ వెరీ బ్యాడ్ మాకు. సో, అప్పుడు నేను ఇయర్‌లో ఆఫ్టర్ మామయ్య గారు చనిపోయాక 1 ఇయర్ అయ్యాక మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా! సో, ఫస్ట్ నేను అనుకున్నాను సప్తశనివార వ్రతం పూర్తి చేసుకున్నాక ఇంకేదైనా అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేశా అనమాట. అందుకే ఇయర్ స్టార్టింగ్‌లోనే పెట్టేసుకున్నాము వ్రతం కూడా. ఇంకా అలా స్టార్ట్ అయింది మా వ్రతం. చాలా జరిగింది. అండ్ నాకు ఇష్టం ఇంట్లో ఇట్లా వ్రతం చేసుకోవడం గానీ, నలుగురిని పిలుచుకోవడం గానీ ఇలాంటివి ఇష్టము. సో, అంత ఇష్టంగా చేసుకున్నాను. ఏ కోరికలు లేవు. నా కోరికలేంటో ఆయనకు తెలుసు. వెరీ వెరీ సింపుల్ గర్ల్ నేను. అంటే చిన్న కోరికలే ఉంటాయి. పెద్ద ఆయన్ని ఇబ్బంది పెట్టను. నేను ఇబ్బంది పడను. సో, ఏం లేదు అందరం బావుండాలి. అందులో నేనుండాలి అనే డైలాగు. సో, జస్ట్ బేసిక్‌గా అందరం బావుండాలి. మెయిన్ ధ్రువ బావుండాలి. వాడి హెల్త్ అంతా బావుండాలి. వాడిని నేను బాగా చూసుకోగలగాలి. ఇదే మెయిన్ అనమాట. ఎక్కడికెళ్ళినా నాకు ఫస్ట్ వచ్చే కోరిక ఇదే. సో, అది అట్లా చేసుకుంటూ ఉన్నాము. లాస్ట్ వీక్ నెక్స్ట్ ఇంకొక వీక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఉద్యాపన చేసుకోవాలి గదా! సో, దానికి కొంచెం ఓపిక ఉంటే గనక చాలా సింపుల్. వ్రతం అనేది చాలా సింపుల్. జస్ట్ ఒక 3 అవర్స్ పడుతుందనుకోండి అంతే. ఏ ఆర్భాటం ఉండదు మెయిన్‌గా. నేను జనరల్‌గా ఏదైనా వ్రతం అంటే ఫుల్ హడావిడి చేస్తాను. మా అమ్మ అదే చెప్పింది. "ఆ హడావిడిలో ఏం పెట్టుకోకు. పూజ పైన కాన్సంట్రేషన్ ఉండదు. సింపుల్‌గా" అని చెప్తే, నాకు ఇంకే హడావిడిలు చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఉన్న దాంట్లోనే నిండుగా ఉంటుంది. మనకు కూడా తృప్తిగా అనిపిస్తుందనమాట వ్రతం చేస్తుంటే. చాలా సింపుల్. ఒక పిండి ప్రమిదలు చేసుకోవడం ఒక్కటే కొంచెం కష్టము. అది మనం ముందు ముందు నేర్చుకుంటూ ఉంటాము వ్రతం కంటిన్యూ అవుతున్న కొద్దీ. సో, పిండి ప్రమిదలు చేసుకోవడం, చిమిలి ఉండలు, వడపప్పు, పానకం అండ్ ఓపిక ఉంటే ఎవ్రీ వీక్ పులిహోర, దద్దోజనం, పూర్ణాలు ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చేసుకోకపోయినా స్వామివారికి మహానైవేద్యం అన్నం వండేసి కొంచెం ఉల్లిపాయ అవి లేకుండా ఒక కర్రీ చేసి స్వామివారికి పెట్టి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే సరిపోతుంది. అండ్ కుదరకపోతే బయటికెళ్ళి ఎవరికైనా దానం ఇచ్చినా సరిపోతుంది. అండ్ ఈజీ ప్రాసెస్ గూడా మనకు బుక్‌లో ఉంటుంది. బుక్‌లో ప్రాసెస్ అంతా ఈజీగా అర్థమవుతుంది. నేను ఇవాళ ఫస్ట్ టైమ్ చేశాను చెప్పా గదా! బుక్‌లో చూసుకుంటూ జాగ్రత్తగా అంటే లాస్ట్ వీక్ ఎలా జరిగింది, ఇప్పుడు ఇన్ని చేస్తున్నాను, నెక్స్ట్ ఇది ఉంటుందని ఐడియా ఉంది గానీ, ఆ మంత్రాలు అనేవి మనకంత క్లియర్‌గా స్పష్టంగా రావు గదా! సో, ట్రై అయితే చేశాను. అండ్ ఆయనకి నచ్చుతుందని అనుకుంటున్నాను. అదనమాట నా సప్తశనివార వ్రత కథ. ఆయన కథలతో పాటు నాదో కథ. ఖచ్చితంగా మీకు కుదిరితే గనక చేసుకోండి. ఈ శనివార వ్రతము శనీశ్వరుడికి అండ్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి గూడా. కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏవున్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా, పిల్లల చదువులైనా ఏదైనా సరే సర్వరోగ నివారణలాగా ఈ వ్రతం. కాబట్టి తప్పకుండా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరే ఆ తర్వాత రిజల్ట్స్ ఏంటో చేస్తారు. అంతేనా? ఓకే మరి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మధ్య వీడియోస్ సరిగ్గా రావట్లేదు గదా! సో, ఐయామ్ ఆల్సో ట్రయింగ్ అంటే మంచి కంటెంట్ ఏమైనా పెడదామని. ర్యాండమ్‌గా ఏదో ఒకటి పెడితే నాకే చూడాలనిపించట్లేదు ఛానల్‌ని. సో, ఐయామ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ ప్రాపర్ కంటెంట్. కాకపోతే కంటెంట్ ఏం లేదు. 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఐ స్టార్ట్ డూయింగ్ సమ్ కంటెంట్ అనమాట. దానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే మరి మనం ముత్యాల హారతి ఇచ్చేసుకొని వ్రతం